మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్రతో ముద్దులు పెట్టించుకున్నాడా? ముద్దులు ఆయన సంగతి చెప్తాను అని భూమి అయితే వెతుక్కుంటూ గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ చేయి పట్టుకొని లాగుతుంది. భూమి అని గగన్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే భూమి గగన్ చేయి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్తుంది. గది డోర్ని కూడా క్లోజ్ చేసేస్తుంది. అసలు ఏం చేసేస్తున్నారు మీరు ఎలా చేస్తారు? మీకు బుద్ధి ఉందా అని తిడుతూ ఉంటుంది. టక్కున గగన్ బెడ్ పైన కూర్చుంటాడు. ఇక షాకింగ్గా భూమి మాటలన్నీ వింటూ ఉంటాడు. నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. అంతా చేసిందంతా చేసేశారు, మళ్ళీ నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నారా? రండి చూపిస్తాను అని భూమి గగన్ చేపట్టుకొని ఇక అద్దం దగ్గరికి లాక్కు వెళ్తుంది. చూడండి చూడండి అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అద్దంలో బొగ్గుపై ఉన్న లిప్స్టిక్ ముద్రని చూసుకుంటూ ఉంటాడు. ఓ ఇందుక అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని ఇక గగన్ అంటూ ఉంటాడు. నవ్వరా మరి? ఇలా ఎవరైనా ముద్దులు పెట్టించుకుంటారా? అసలు బుద్ధి ఉందా మీకు అని భూమి అడుగుతూ ఉంటుంది. తను అలా ముద్దు పెట్టిందన్న విషయం నీకెలా తెలుసు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎలాగో తెలిసిందనుకోండి, చాటుగా దేంతో పడితే దాంతో ముద్దులు పెట్టించుకోవడమేనా అని అడుగుతూ ఉంటుంది. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. మిమ్మల్ని నేను ఎక్కడో ఊహించుకున్నాను. మీకు ఇదేం బుద్ధి చిచి అని భూమి అయితే ఇక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక మనకి మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటారు. గగన్ ఏమో భూమి వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి ఏమో గగన్ని చంపపై ఉన్న మెల్లగా కొడుతూ చేయి చూపిస్తూ ఇక అరుస్తూ ఉంటుంది. భూమి అలా తిడుతుంటే గగన్ అయితే భూమిలో గగన్పై ఉన్న ప్రేమను చూసుకుంటూ ఉంటాడు. ఇక అర్థం చేసుకుంటూ ఉంటాడు. భూమిపై చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. మాట్లాడి ఇక భూమి అయితే అలసిపోతుంది. నేను అరిగిపోయిన సీడీలా అడిగిందే అడుగుతుంటే మీరేమో మన్మధుల్లో హీరోలా అలా నవ్వుతూ స్మైల్ ఇస్తూ చూస్తున్నారు ఎందుకు? మీ నవ్వుకి నానా అర్థాలు వెతుక్కునే తెలివి నాకు లేదు, కానీ ముందు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. హలో అడుగుతుంది మిమ్మల్ని అని భూమి గగన్ని ఇక టచ్ చేస్తూ వెనక్కి తోసేసి మరీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కాస్త తేరుకుంటాడు. ఏదో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. భూమి అయితే ఇంకా కోపంగా మాట్లాడుతున్నానా? నేను మాట్లాడుతున్నట్లు మీకు కనిపిస్తోందా? ముద్దు ఎందుకు పెట్టించుకున్నారు? దానికి సమాధానం చెప్పమని నేను అరుస్తూ అడుగుతుంటే నేను మాట్లాడుతున్నానని మాట్లాడతారా మీరు? ముద్దు ఎందుకు పెట్టించుకున్నారో ముందు చెప్తారా లేదా అని భూమి మళ్ళీ అరుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఓహో నీ మనసులో ఏముందో ఎంత అడిగినా కూడా చెప్పు, బతిమలాడినా చెప్పు, నీతో ఎలా తెప్పించుకోవాలో నాకు ఇప్పుడు అర్థమైంది అని గగన్ ఇక మనసులో అనుకుంటాడు. మినిస్టర్తో మాట్లాడుతున్న శరత్చంద్ర అయితే భూమి కనిపించడం లేదు, ఈ గగన్ కూడా కనిపించడం లేదు. కొంపతీసి నా కూతుర్ని డిస్టర్బ్ చేయడానికి ఈ గగన్ గాడు వెళ్ళాడేమో. అసలు ఇద్దరు ఎక్కడున్నారో చూడాలి అని శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు. మినిస్టర్ గారు మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని శరత్చంద్ర ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ మాట్లాడుతూ మళ్ళీ ఆ లిప్స్టిక్ ముద్రని అద్దంలో చూసుకుంటూ చాలా బాగుంది కదా, నేను ఇప్పటి వరకు చూసుకోనే లేదు. అవునులే చాలా బాగుందిలే, తను నన్ను లోపలికి తీసుకువెళ్ళి అని గగన్ అయితే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. అబ్బా సిగ్గుపడింది చాలు కానీ నేను చూడలేకపోతున్నాను, లోపల ఏం జరిగిందో చెప్పండి అని భూమి అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. మళ్ళీ గగన్ తీసుకువెళ్ళి అని మళ్ళీ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. అబ్బా టెన్షన్తో చచ్చిపోతున్నాను, తీసుకెళ్ళి ఏం జరిగిందో చెప్పండి అని భూమి తల పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. దానికి గగన్ భూమి కళ్ళలో చూస్తూ భూమిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా దగ్గరికి తీసుకొని ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా అని గగన్ అంటూ ఉంటాడు. చెప్పండి దగ్గరికి తీసుకొని అని భూమి అంటూ ఉంటుంది. ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తన శ్వాస నా శ్వాస ఇద్దరు ఊపిరి కూడా ఒక 20 నిమిషాలు యుద్ధం చేసుకున్నాయి అని గగన్ అంటూ ఉంటాడు. శ్వాస యుద్ధం చేసుకుంటూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుండిపోయారా అని భూమి అడుగుతూ ఉంటుంది. చూస్తూ ఊరుకోక ఏం చేయాలి? చూస్తూ ఇలా అని గగన్ ఇక భూమికి లిప్ కిస్ ఇవ్వడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి ఒక్కసారిగా గగన్ని తోసేస్తుంది. ఇక చూస్తూ ముద్దు పెట్టేస్తే ముద్దు పెట్టించేసుకుంటారా? మీరెలా పెట్టించుకుంటారు? బుద్ధుండకల్లా నెట్టేసి తిట్టేసి బయటికి రావాలి కదా అని భూమి అడుగుతూ ఉంటుంది.
నేనెక్కడ ఊరుకున్నాను, ఊరుకోలేదు కదా, తనే ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టింది అని గగన్ అంటూ ఉంటాడు. నేను పెట్టించుకోవాల్సి వచ్చింది అని గగన్ అంటాడు. బుద్ధుండక్కర్లా అలా పెట్టించేసుకుంటారా అని భూమి అడుగుతూ ఉంటుంది. ముద్దు పెట్టించుకోవడానికి సిగ్గెందుకు, బొగ్గు ఉంటే సరిపోతుంది కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. బొగ్గంటే ఎవరు పడితే వాళ్ళతో ముద్దు పెట్టించేసుకుంటారా అని భూమి ఇక తిడుతూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళతో నేనెందుకు పెట్టించుకుంటాను, నేను ఊరుకోను కదా అని గగన్ అంటూ ఉంటాడు. మరి ఎందుకు పెట్టించుకొని ఊరుకున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తోంది కదా అని గగన్ అంటూ ఉంటాడు. తను ప్రేమిస్తోంది, మీరు ప్రేమించటం లేదు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి ఎలాగూ నాకు ముద్దు పెట్టడం లేదు, మరి నన్ను ప్రేమించిన అమ్మాయితోనైనా అని గగన్ అంటూ ఉంటాడు. ఆపండి, తను ప్రేమిస్తే సరిపోతుందా, మీరు ప్రేమించటం లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. అయినా ఎవరిని ప్రేమిస్తున్నారు, తను మిమ్మల్ని ప్రేమిస్తోంది, మీరు తనను ప్రేమిస్తున్నారా, లేదే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమ అని భూమి అక్కడే ఆగిపోతుంది. ఇక గగన్ భూమి చేతులు పట్టుకొని చెప్పు భూమి చెప్పు, నువ్వు ఏదో చెప్పబోతున్నావు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పబోతున్నావు, చెప్పు భూమి, పూర్తి చేయి భూమి అని ఇక అడుగుతూ ఉంటాడు. భూమి ప్లీజ్ భూమి చెప్పు, భూమి చెప్పు ప్లీజ్ అని గగన్ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. భూమి అయితే ఇక ఏమీ మాట్లాడుతూ అప్పుడే శరత్చంద్ర భూమి భూమి అని తలుపు కొడుతూ ఉంటాడు. అయ్యో నాన్న వచ్చేసాడే, పిలుస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది. భూమి కంగారుని ఇక గగన్ చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి అయితే తలుపు దగ్గరికి వస్తుంది. ఇక కంగారు పడుతూ ఉంటుంది. గగన్ భూమి వెనకాలే భూమి దగ్గరికి వస్తాడు. అయ్యో మీరెందుకు వచ్చారండి ఇక్కడికి, మీరు వెళ్ళి దాక్కోండి అని భూమి అంటుంది. సరిగ్గా అప్పుడే శరత్చంద్ర డోర్ని ఓపెన్ చేస్తాడు. అయితే భూమి గగన్ ఇద్దరు కూడా డోర్ పక్కనే దాక్కుని ఉంటారు. భూమి భూమి అని డోర్ పక్కన చూసుకోకుండా ఇక శరత్చంద్ర అయితే డోర్ దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటాడు. భూమి ఎక్కడ అని శరత్చంద్ర డోర్ని మరి కాస్త ముందుకి నెట్టడంతో గగన్ భూమి ఇద్దరు కూడా దగ్గరగా ఒకరినొకరు హక్ చేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అయితే శరత్చంద్ర అయితే ఇదేమీ గమనించుకోడు. భూమి ఈ గదిలో లేనట్లుంది అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరత్చంద్ర తలుపు నెట్టినప్పుడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా చాలా దగ్గరగా వచ్చేస్తారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. శరత్చంద్ర వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు అదే విధంగా ఉంటారు. ఇక నువ్వు నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయటం లేదు, ఆ నక్షత్రం ముందు పెడితే నీకెందుకు ఉక్రోషం అని గగన్ అడుగుతూ ఉంటాడు. అది అని భూమి ఇక నసుగుతూ ఉంటుంది. అది ఆ నక్షత్ర మీకేమో ముద్దు పెట్టింది, మీరేమో పెట్టించుకున్నారు, ఆ ముద్దు మరకని బుగ్గపై అలాగే పెట్టుకొని మీరేమో జనంలో తిరుగుతున్నారు, ఆ నోట ఈ నోట పడి అంకుల్కి తెలిస్తే మళ్ళీ గొడవ అయిపోతుంది కదా అని భూమి అబద్ధం చెప్తూ ఉంటుంది. మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుంది, మహా అయితే నన్ను చంపుతాడు అని గగన్ అంటూ ఉంటాడు. అలా మాట్లాడకండి అని భూమి వెంటనే గగన్ నోటికి చెయ్యడ్డు పెడుతుంది. అప్పుడు గగన్ నీకేమైనా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి అని భూమి అంటూ ఉంటుంది. నాకైతే అర్థమైంది అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను చచ్చిపోతాను అంటే నువ్వు వద్దంటున్నావు, నా మాట పూర్తి కాకముందే నువ్వు నా నోటిని మూసేస్తున్నావు, ఇది అదే అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ప్రేమ అని కన్నీటి చుక్కల్ని రాలుస్తూ ఇక గగన్ చెప్తూ ఉంటాడు. నేను చెప్పలేదు కదా అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది, ఒక అమ్మాయి ముద్దు పెట్టింది అంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది, మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అయినా కూడా నువ్వు నన్ను అంటి పెట్టుకొని ఉన్నావు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఒక్కసారిగా దూరంగా వస్తుంది. అదేం కాదు అని అంటూ ఉంటుంది. ఏం కాదు, ఇది ప్రేమే అని గగన్ అంటాడు. భూమి అయితే గగన్కి కనిపించకుండా చాలా ఇక సంతోషపడుతూ ఉంటుంది. నేను చెప్పలేదు కదా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ మళ్ళీ భూమికి దగ్గరగా వస్తాడు. భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నీ బుగ్గలు ఎర్రబడ్డాయి, సిగ్గుతో ఎర్రబడ్డం అంటే ప్రేమే కదా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి అయితే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బయటకు రాగానే కృష్ణప్రసాద్ ఎదురొస్తాడు. అమ్మ భూమి అని అడుగుతూ ఉంటాడు. మీ అబ్బాయి మామయ్య అని భూమి అంటుంది. వాడు నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే నువ్వు మళ్ళీ వాడితో డ్రీమ్లో ఏమైనా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఈసారి డ్రీమ్లో కాదు మామయ్య, నిజంగానే మీ అబ్బాయి మహా చిలిపి అని భూమి అంటూ ఉంటుంది. రూమ్లోకి నేను లాగాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. లేదు నేనే లాగాను అని ఇక భూమి అంటుంది. కృష్ణప్రసాద్ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే ఇదంతా గదిలో నుంచి వింటూ ఉంటాడు. అబ్బా లేదు మామయ్య, వేరే ఉద్దేశంతో కాదు, ఆ నక్షత్ర గగన్ గారికి ముద్దు పెట్టేసింది, అది చెప్తామని ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళాను అని భూమి అంటుంది.
నక్షత్ర ఎందుకు ముద్దు పెట్టింది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఒళ్ళు కొవ్వెక్కి దానికి ప్రపంచంలో ఏ మగాడు దొరకలేదు, ఆయనే దొరికాడు, ఆయన్నే ప్రేమిస్తున్నానని వెంటపడి ఇలా ముద్దు పెట్టింది అని భూమి కోపంగా చెప్తూ ఉంటుంది. సరే ఇంతకీ వాడు నీతో ఏం మాట్లాడాలో అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఆయన చిలిపే కాదు మామయ్య, మహా తెలివివంతుడు కూడా, నేను ప్రేమిస్తున్నానని ఆయన కనిపెట్టేశాడు అని భూమి అంటుంది. అప్పుడే గగన్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. పోనీలేమ్మా, నీతో ఐ లవ్ యూ చెప్పించుకునే శ్రమ తగ్గించుకున్నాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏం శ్రమ తగ్గించాడు మామయ్య, నేను ప్రేమిస్తున్నానో లేదో అన్నప్పుడే బోల్డెంత హడావిడి చేసేసాడు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాడని తెలిసిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆయనకి నాన్నకి ఏం గొడవ జరుగుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది మామయ్య అని భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఒకసారేమో గన్లో నుంచి బుల్లెట్లు తీసేసి నేను బుల్లెట్కి అడ్డుపడి నువ్వు కాపాడేమో, వాడేమో ఇలా తిరిగేస్తున్నాడు. సరేలేమ్మా నువ్వు వెళ్ళు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు.